సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఈజ్ భయ్యా సిద్ధు సైనింగ్ ఇన్. సో ఇవాళ మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. చాలామందికి డ్రీమ్ ప్లేస్, అంటే డ్రీమ్ రైడ్ కాదు, చాలామంది డ్రీమ్ బైక్స్ అక్కడే ఉంటాయి. ఎక్కడికంటే కేటీఎం హైత్ నగర్ కేటీఎం షోరూమ్కి వెళ్ళబోతున్నాం. చిన్న సర్ప్రైజ్ లెక్క. సో సర్ప్రైజ్ ఏంటో వీడియోలో ఎండింగ్లో చూడండి. సో డైరెక్ట్గా మిమ్మల్ని కేటీఎం షోరూమ్ దగ్గరికి వెళ్ళక కలుస్తా. సో బాగా హైవే ఎక్కేసినాం, భాగీరథ దగ్గర కూడా వచ్చేసినాం. అండ్ హ్యాపీ గణేష్ చతుర్థి. ఆ రోజే పెట్టాలి, లేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకొక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది కేటీఎం హైత్ నగర్. సో లెట్స్ గో. నా బైక్ ఏదో తేడా కొడుతుంది, క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేసుకోవాలేమో. లైక్ నేను ఐసోలేషన్ ఇస్తుంటే 60 దాటట్లేదు, ఇలాగే అవుతుంది. ఏమవుతుందో ఇవాళ పొద్దున్న నుంచి 2 వరకు బాగానే ఉంది. పొద్దున ఏదో తెలియదు అట్లా అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేయాలి ఇది కూడా. సో ఇక ఇదంతా అయిపోయాక ఒకసారి సాయంత్రం తీసుకెళ్ళి చెక్ చేస్తా. సో గైస్ డైరెక్ట్గా మిమ్మల్ని షోరూమ్కి కలుస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇది మైక్ ఉంది కదా, మైక్కి ఎయిర్ మెష్ ఉంటుంది సపరేట్గా, అది చినిగిపోయింది అబ్బా. దానివల్ల విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది మిగతా వీడియోలతో కంపేర్ చేసుకుంటే. అండ్ లాస్ట్ బ్లాగ్ ఉంది కదా నైట్ రైడ్ అని, అది వచ్చేసి నేను గోప్రోలో రికార్డ్ చేస్తాను, నా కెమెరా కాదు. ఇది ఈ బ్లాగ్ వచ్చేసి నా కెమెరా రికార్డ్ చేస్తున్నా. సో కొంచెం విండ్ నాయిస్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సర్వీస్ రోడ్లో నుంచి వెళ్దాం మనం. కేటీఎం షోరూమ్ అని చెప్పి మాట్లాడుకుంటూ దాటేసిన కూడా కేటీఎం షోరూమ్. అవును, మరి ఇంకెవరు కొనిస్తారు? ఓ అయ్యా అట్టి ఇదిగోండి, హస్కో అన్న కేటీఎం బజాజ్ 3 కలిసి ఉంటాయి. నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు తప్ప. సో వచ్చేసాం కేటీఎం షోరూమ్కి, సమ్వన్స్ డ్రీమ్ బైక్ షోరూమ్. మన ఫేవరెట్ బైక్ ఉంది దాదాపుగా, మన డ్రీమ్ బైక్ అనుకోండి. నా డ్రీమ్ బైక్ దాదాపుగా ఇది అడ్వెంచర్ 390. నా ఫేవరెట్ బైక్ చూసారా? లోపలికి వెళ్ళి కలిసొద్దాం. ఓకే, కేటీఎం రెడీ టు రేస్. కాళ్ళు అయితే టోస్ అంతనే ఎడ్జెస్కి. లెట్స్ గో. సైడ్ మిర్రర్స్ ఇంకా లేవు కానీ ఈ బండి మాత్రం క్రేజ్ ఉంది ఫుల్. నేను సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్, కేటీఎం అడ్వెంచర్ 395 ఉన్నాం మనం ఇప్పుడైతే. అసలు నాకు ఎక్సైట్మెంట్లో ఆగట్లేదు. బైక్ ఫుల్ ఉంది సార్, అని ఇంతకుముందు హిమాలయన్ తోలేం కానీ అడ్వెంచర్ 390 పవర్ ముంగట హిమాలయన్ అయితే అసలు బెబ్బే. లిటరలీ ఇలా ఉరుకుతుంది అంటే బండి, టెన్షన్ ఉంది అసలు. ఇదిగో రమ్మని ఏముంది పవర్. నైస్ నైస్ నైస్, వెరీ నైస్. ఐ లవ్ దిస్ బైక్ మ్యాన్. కావాలి ఇంకా దీనికి సైడ్ మిర్రర్స్లో కానీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కదా ఇది, తీస్తారు. కాకపోతే చాలా బాగుంది బైక్ మాత్రం. ఫుల్ చూస్తారా? ఓ మ్యాన్, వెనక కొట్టుకెళ్ళిపోతున్నాడు. అది ఫుల్ అట్లుంది. లిటరల్లీ అది థర్డ్ గేర్కి 390cc కదా, ఆ మాత్రం పవర్ ఉంటుంది. సో ఇంకా ఓహో ఆఫ్ రోడింగ్ చేద్దాం, అడ్వెంచర్. నాకు అంత అలవాటు లేదు కాకపోతే ట్రై చేద్దాం. అనుకున్నా ఇప్పుడే కదా కొత్తగా కొంచెం అది. ఏముంది బండి మాత్రం చెప్పలేము అసలు, మాటల్లో చెప్పలేం గాయ్స్. ఇట్స్ అనదర్ లెవెల్ బీస్ట్. కేటీఎం అందరూ బీస్ట్ బీస్ట్ అంటుంటే ఏదో అనుకున్నా కానీ వేరే ఉంది అసలు. దీని పుల్లుకి అసలు పడిపోవచ్చు. అవసరమా యూటర్న్ తీసుకోవడం బెటర్ ఏమో. నాకు ఇది కాలు చూడండి, ఇలా ఎడ్జ్ అంతనే తీసుకుంటే 390 తీసుకోవాలి. కాకపోతే యాక్చువల్లీ నేను ఏమన్నంటే
250 టెక్స్ట్ డ్రైవ్ చేద్దామని వచ్చా. 250 అన్నా, డ్యూక్ 200 అన్నా. బట్ ఏమైపోయిందంటే నాకు వీళ్ళు వెళ్తారని వెళ్ళినా. సో వెనక వెళ్దాం వెళ్తున్నాడుగా. ఎలా అసలు షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి చూడండి. పుల్లు, ఈ పుల్లు నచ్చింది నాకు. అడ్వెంచర్ చేస్తే ఏంటంటే గాయస్, నార్మల్ బైక్ కాదు 390 అంటే సేమ్ మన డ్యూక్ 390కి 390కి అంత తేడా ఏమి ఉండదు. కాకపోతే లుక్స్ అండ్ పవర్ విషయంలో అయితే కేటీఎం అసలు కాంప్రమైజ్ అనేది ఉండదు. ఎందుకంటే పాకెట్ రాకెట్ అంటారు, అంటారు అనుకుంటున్నారా మరి. సో అస్సలు క్రేజీ లెవెల్ ఉంది, చెప్పలేని మాటల్లో. పిచ్చలో అయిపోతాం తోలినాం అంటే మాత్రం. ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను ఇంతకుముందు హిమాలయన్ తోలినా కానీ అంత అనిపించలేదు. కానీ ఇన్ని రోజులు 125cc తోలి ఒకేసారి అడ్వెంచర్ 390 తోలుతుంటే ఉంది చూసారు ఆ పవర్ పుల్లు, పిచ్చోళ్ళు అయిపోతారు. అండ్ దీంట్లో ఇది 390 అనుకుంటే ఎక్స్ కాదు, ఇది 390. దీంట్లో స్టాండర్డ్ 390 అన్నీ ఉంటాయి. ఇందులో క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అన్నీ ఉంటాయి. మన 390 ఎక్స్ ఏంటంటే దీంతో పోల్చుకుంటే ఒక 65,000 అరౌండ్ డిస్కౌంట్ తక్కువలో ఉంటుంది. దాంట్లో అది క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఉండదు. ఏబిఎస్ ఒకటే ఉంటుంది, ఏబిఎస్ ఆన్ ఆఫ్ ఉంటుంది అంతే. సో ఇంకా టెస్ట్ డ్రైవ్ అయిపోయింది, పక్కకు ఆపేసి బైక్ వెళ్దాం. ఇక మన బైక్ లెఫ్ట్లో ఉంది చూడండి. లెట్స్ గో. వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. అండ్ నైస్ హ్యాండిల్లోకి ఏం వెళ్ళలేదు, ఏం కాదుగా. మళ్ళీ యూటర్కి అయితే అక్కడికి పోవాలని. బాగుంది, సూపర్ ఉంది. ట్రై చేసి వస్తావా? ఓకే. చూసాం అసలు పుల్ ఉందన్న బాబు, వేరే లెవెల్ తెలుసా ఆ పుల్ మాత్రం. అవనే లేం కదా తీసా. కొంచెం అంతే డిఫ్ మీ అదే ఎడ్జెస్ ఇలా టోస్ అంతనే అంతే. కానీ వెయిట్ బ్యాలెన్స్ ఈజీగా ఉందన్న. నాకు తెలీదు, నాకు తెలీదు అన్న. ఈజీగా ఉంది కంట్రోలింగ్ కూడా. డిస్ప్లే చెక్ చేయలేక క్లస్టర్ ఏమే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఏం చెక్ చేయలేండి, అది చూడలేదు. కానీ అన్నా తోలితే మాత్రం పిచ్చం అయిపోతావు అన్నా. 411 దీని డ్యూక్ 390కి ట్యూనింగ్ ఏమైనా చేంజ్ ఉంటుంది మొత్తం సేమ్ పుల్ ఉంటుంది అందులో కూడా. పుల్ ఎక్కువ డబలా? ఎంత టాప్ స్పీడ్ డ్యూక్ 390? దీనిది డ్యూక్ది 390 అడుగుతున్నాను.
ఆహా. ఆ.